హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఇవాళ చికెన్ కర్రీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కుక్ అయ్యే వరకు చికెన్ ఒక 500 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇలా నీట్గా ఒక 2 టైమ్స్ వరకు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గరిట వరకు కారం పొడి వేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఆనియన్స్ 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలని ఆనియన్స్లో వేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కొద్దిగానే యాడ్ చేసుకోవాలి చికెన్లోకి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడిని వేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.